అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. రైటర్స్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీమతి మణి వడ్లమాని గారి కథ నీలలోహిత వినబోతున్నారు. ఇహ కథలోకి వెళ్ళిపోదామా? ఇదంతా నాకే జరిగింది. నమ్మడం నమ్మకపోవడం వేరే సంగతి. ఎప్పుడూ చెప్పే మాట, కొన్ని అనుభవాలు చెప్పడానికి రావు, అనుభూతి చెందడమే. ఎవరి అనుభవం వాళ్ళదే. ఇతరులకి చెప్పి నమ్మించడానికి రుజువులు సాక్ష్యాలు ఉండవు. ఆ అనుభూతి మనతో పాటే మనలోనే ఉండిపోతుంది. ఆనాటి అనుభవం అలాంటిదే. ఎయిర్పోర్ట్ లాంజ్లో కూర్చుని ఉన్నాను. ఫ్లైట్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. నెమ్మదిగా లేచి నా బోర్డింగ్ పాస్ చేతిలో పెట్టుకొని వరుసలో నిల్చొని ఉన్నాను. అప్పటికే సెక్యూరిటీ చెక్ గట్రా అయ్యి గేటు దగ్గరకు వచ్చాను. డైరెక్ట్ ఫ్లైట్ అంటారు కానీ కనెక్టింగ్ ఫ్లైట్ కోసం కలకత్తాలో 1.5 గంటల సేపు నిరీక్షించాలి. మొత్తానికి ఈ ప్రహసనం అంతా అయ్యేసరికి 6-7 గంటలు పడుతుంది. పోనీ రైల్లో వెళదామంటే అక్షరాల 2 రోజులు పడుతుంది. ఆ బాధ అంతా ఎవరు పడతాళ్లేమని విమానంలో బయలుదేరాను. కదులుతున్న వరుసలో నా వంతొచ్చింది. బోర్డింగ్ పాస్ పరిశీలించి పంపించింది అక్కడున్న ఎయిర్లైన్ అమ్మాయి. అందరూ షటిల్ బస్ దగ్గరగా వెళ్తున్నారు. ఆ బస్సు దూరంగా ఉన్న విమానం దగ్గరకు తీసుకుని వెళ్ళింది. అక్కడ మళ్ళీ ఓసారి బోర్డింగ్ పాస్ని పరీక్షించి లోపలికి పంపాడు. నేను ముందే కిటికీ దగ్గర సీట్ కోరుకోవడం వల్ల అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. ఈ మధ్యకాలంలో రైళ్లకి మళ్ళీ విమానాల్లోనూ రద్దీ పెరిగిపోయింది. అసలు ఈ ప్రయాణం అనుకోనిది. 2 నెలల క్రితమే అస్సాం, మేఘాలయ టూర్కి వెళ్ళి ఓ వారం రోజులు గడిపి వచ్చాం. అప్పుడు వెళ్ళాం గౌహతీకి. అంతకుముందు చాలా ఏళ్ల క్రితం నాగాలాండ్ వెళుతూ గౌహతీలో ఒకరోజు ఉండెళ్ళాం. ఇది ముచ్చటగా 3వ సారి. అయితే ఈ ప్రయాణానికి ఒక ముఖ్య కారణం ఉంది. అది గౌహతీలో ఒక లిటరరీ సంస్థ వాళ్ళు ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళుతున్నాను. 3 రోజులు జరిగే ఈ సాహిత్య సమావేశంలో దేశంలోని అనేక ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా అంతర్జాతీయ రచయితలు, సాహితీవేత్తలు, కళాకారులు కూడా వస్తున్నారు. నన్ను కూడా పాల్గొనమని నిర్వాహకులు పిలవడం చాలా ఆనందం వేసింది. ఒక రచయితకు నలుగురిలో గుర్తింపు కన్నా కావలసిందేముంది? ఇలా ఆలోచనల్లో పడి నాకు తెలియకుండానే నిద్ర పట్టేసింది. మళ్ళీ తెలివొచ్చేసరికి కలకత్తాలో ల్యాండ్ అవుతున్నట్లుగా అనౌన్స్మెంట్ వస్తోంది. అసలు సీట్ బెల్ట్ తీయనే లేదు. నవ్వొచ్చింది నా మతిమరుపుకి. అప్పుడు చుట్టూ చూశాను. పక్క వరుసలో కూర్చున్న వాళ్ళు, వెనక వరుసలో ఉన్నవాళ్ళు తెగ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళందరూ గంగాసాగర్ యాత్రకొచ్చారు. అక్కడి నుంచి కామాఖ్య శక్తిపీఠాన్ని చూడ్డానికి వెళతారుట. వాళ్ల మాటలను బట్టి అర్థమైంది, కలకత్తా ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దది. డొమెస్టిక్ ఇంత పెద్దగా ఉంటే ఇంటర్నేషనల్ ఇంకెంత పెద్దదో అనుకుంటూ చూస్తున్న నన్ను అక్కడ కొన్ని బొమ్మలు ఆకర్షించాయి. వాటిని ఫొటోస్ తీసుకొని అక్కడే ఉన్న సౌత్ ఇండియన్ కాఫీ షాప్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి ఒక పెద్ద కప్పు ఫిల్టర్ కాఫీ తాగాను. అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ గేటు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. అప్పుడు బ్యాగ్లోంచి తిలక్ అమృతం కురిసిన రాత్రి పుస్తకం బయటికి తీశాను. అదెప్పుడూ నా బ్యాగ్లోనే ఉంటుంది. తిలక్ కవిత్వాన్ని చదువుతూ, ఇష్టమైన గజల్స్ వింటూ, చదివే కవితకి, వినే గజల్కి నా ఊహతో సింక్ చేసుకుంటూ తాదాత్మ్యంలో మరో లోకంలో మునిగిపోయాను. సమూహంలో ఏకాంతం అంటే ఇదేనేమో. 1 గంట గడిచింది. మళ్ళీ ఆట మొదలైంది. వరుసలో నిల్చోవడం, సెక్యూరిటీ చెక్ కోసం వెళ్ళడం, అక్కడి నుంచి బస్సు ఎక్కి విమానం దగ్గరకు వెళ్ళడం, అన్ని తతంగాలు పూర్తి చేసుకొని విమానంలోకి ఎక్కి కూర్చున్నాను. కలకత్తా నుంచి గౌహతి 1 గంట ప్రయాణమే. అక్కడికి వెళ్ళేసరికి ఇంచుమించు 1 గంట అయింది. లగేజ్ తీసుకుని బయటకు వచ్చేసరికి టాక్సీ అతను ప్లకార్డ్ పట్టుకొని నిల్చున్నాడు. నా పేరు చూసి ఆ టాక్సీ డ్రైవర్ దగ్గరికి వెళ్ళాను. అతను సరాసరి తీసుకెళ్లి హోటల్లో దింపేశాడు. అప్పటికే మొదటి రోజు సెషన్స్ మొదలైపోయాయి. నేను కొంచెం ఫ్రెష్ అయి వెంటనే ప్రోగ్రాం జరిగే హాల్కి వెళ్ళాను. అక్కడ ఒక కోఆర్డినేటర్కి నా రిజిస్ట్రేషన్ ఫామ్ చూపించగానే
అతను ఒక కిట్ ఇచ్చి లోపలికి వెళ్ళమని చెప్పాడు. నన్ను కూర్చోమన్న సీట్లోకి వెళ్ళి కూర్చున్నాను. ప్రోగ్రాం మధ్యలో వెళ్ళడం వల్ల పక్క వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అందుకే వాళ్ళకి క్షమాపణలు చెప్పాను. నేను వెళ్ళిన 20 నిమిషాలకే లంచ్కి వెళ్ళాలని అనౌన్స్మెంట్ ఇచ్చారు. అప్పుడు నా పక్కనున్న ఇద్దరు పరిచయం చేసుకున్నారు. వాళ్ళు బెంగాలీ వాళ్ళు, కానీ ఉండడం మట్టుకు భువనేశ్వర్లో ఉంటున్నారు. ఇద్దరూ కూడా కవిత్వం రాస్తారు. భోజనం చేస్తూ చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అతని పేరు తపన్ ఘోష్, ఆమె పేరు ఋతుపర్ణ ఘోష్. నాకెప్పుడు బెంగాలీ పేర్లంటే భలే ఫ్యాంటసీ. లంచ్ తర్వాత టీ టైంకి అతని పేపర్ ప్రెజెంటేషన్ అయింది. కవితలు చదవడం చివరి రోజున. నాది ఆమెది కూడా మరునాడు పొద్దున్న పత్ర సమర్పణలు ఉన్నాయి. నా పత్ర సమర్పణలో స్థూలంగా తెలుగులో పూర్వ కవుల నుంచి ఇప్పుడు రాస్తున్న కవుల యొక్క కవిత్వం వరకు దాని నడక, రూపు ఏ విధంగా మార్పు చెందుతోందో అనే విషయం మీద రాశాను. ఆ సాయంత్రం ఫెస్ట్కి వచ్చిన వాళ్ళకి బ్రహ్మపుత్ర నదిలో నౌకా విహారం ఏర్పాటు చేశారు నిర్వాహకులు. మా కోసం ప్రత్యేకంగా డిన్నర్ ఏర్పాట్లు కూడా చేశారు. కొంత అస్సామీ సాంస్కృతిక డాన్స్లున్న, కొంత హిందీ సినిమా పాటలతో కలిపి ఫ్యూజన్ చేశారు. అందుకే వాటి జోలికి పోకుండా ఒంటరిగా డెక్ దగ్గరకొచ్చి సుళ్ళు తిరుగుతున్న ప్రవాహాన్ని చూస్తూ ఉండిపోయాను. నదీ సౌందర్యపు పిపాసులకు ఆ దాహం ఎప్పటికీ ఆరదు, తీరదు. మరునాడు పొద్దున్న 7 గంటలకల్లా బయలుదేరాను. రాత్రే చెప్పి ఉంచడం వల్ల డ్రైవర్ కూడా తొందరగా వచ్చాడు. 20 నిమిషాల్లో గుడి దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. అప్పటికే అక్కడ బోలెడు జనాలున్నారు. కారు చూస్తూనే పూజారులు చుట్టూ మూగిపోయారు. నేను గట్టిగా వద్దని చెప్పాను. ఇప్పటికి 3వసారి ఆ దేవి దర్శనం చేసుకోవడం. అయితే ఈసారి ఎందుకో ఏదో కొత్తగా దివ్యానుభూతి కలుగుతోంది. అక్కడ ఎర్రని రేఖమందార పూలు మాలలుగా కట్టి అమ్మవారి పూజ కోసం అమ్ముతారు. దర్శనం టికెట్ కొనుక్కొని లైన్లో నిల్చున్నాను. నాకు పెద్దగా నోటికి స్తోత్రాలు తిరగవు. అందుకే ఏదో నాకు తోచిన రీతిలో కళ్ళు మూసుకుని అమ్మవారిని స్మరించుకుంటూ, కామాఖ్యే వరదే దేవి నీలపర్వత వాసిని త్వం దేవి జగతం మాతాహ యోని ముద్ర నమోస్తుతే, సృష్టికి మూలం, బీజం, ఆదివి, చరిత్రవు అన్నీ నీవే అనుకుంటున్నాను. లైన్ కదులుతోంది. నా ముందు ఉన్న ఆమెను చూస్తూ ఒక్క క్షణం సంభ్రమం చెందాను. ఏమి తలకట్టది! అందులో చక్కటి 2 ఎర్రటి మందార పూలు. ఇందాక లేదు ఈమె, ఎప్పుడొచ్చింది అనుకుంటూ ఉండగా అనుమాన నివృత్తికి అన్నట్లుగా వెనక్కి తిరిగి నా వైపు చూసి నవ్వింది. ఆ నవ్వు ఎంత సమ్మోహనంగా ఉందో! ఆమెను చూస్తుంటే ఏదో తెలియని ఆకర్షణ, వివసత్వం కలిగాయి. అస్సామీ సాంప్రదాయ కట్టు, మేఖలా చెద్దర్ అంటే చీరను 2 భాగాలుగా తీసి కట్టుకుంటారు. ఒక భాగం నడుం చుట్టూ కుచ్చిళ్ల వరకు, మిగతా భాగం పమిటిగా వేసుకునేది. కానీ అది పరకాయించి చూస్తేనే తెలుస్తుంది. గోధుమ వన్నె రంగుకి ఎర్రటి పట్టు అంచు, మధ్య మధ్యలో ఎర్రటి చిన్న కుట్టుపూలు. తెల్లటి మనిషేమో, గుండ్రటి మొహం, నుదుటన ఎర్రటి బొట్టు, పాపిటిలో ఎర్రటి సింధూరం. ఉదయ సూర్యునిలా వెలిగిపోతోంది. 2 మందిరాలు దాటి 3వది అయిన గర్భగృహంలోకి వెళుతుంటే ఇంతకు ముందు కలగని ఏదో దివ్యానుభూతి. ఆమె వెనకాలే నేను. గర్భస్థు శిశువులా అక్కడ ఉన్న పూజారి అమ్మవారిని ప్రార్థించమని నెత్తిమీద నీళ్లు చల్లాడు. అవి మీద పడగానే అగ్నిలా, పృథ్విలా, నదీ స్రవంతిలా, వాయువులా, ఆకాశమంత స్వచ్ఛంగా శుద్ధి పొందిన భావన. ఏదో జరుగుతోంది నా లోపల. మెల్లగా నడుచుకుంటూ తిరిగి వస్తూ ఉన్నాను. నా చూపులు అప్రయత్నంగా ఆమె కోసం వెతికాయి. ఆ పక్కనే ఉన్న దీపాలు వెలిగించే మండపంలోకి వెళ్ళింది. ఆమె వెనకాలే నేను కూడా వెళ్ళి వెలిగించాను. ఆమె నన్ను గుర్తుపట్టి నవ్వింది. అక్కడ నుంచి ముందుకు సాగి ఓ ప్రదక్షిణం చేసినట్లుగా అవతలి పక్కకి వెళ్ళాను. ఆమె ముందు, వెనుక నేను. ఆ సౌందర్యం వర్ణనాతీతం. ఏమి శిల్ప సంపద! అద్భుతం!
ఎన్నో రకాల శిల్పాలు. అవి మలచేటప్పుడు వాళ్ల శ్రమ పూర్తయ్యాక కలిగే ఆనందం ఊహించుకున్నాను. ఇంత అందమైన శిల్పాలు చెక్కిన శిల్పులెవరో అప్పట్లో వాళ్ళు కూడా వాళ్ళ పేరు తేదీ వేసుకుని ఉంటే ఆ ఊహ ఎంత బావుంది. ఇవన్నీ ఇంతకు ముందు చూసినా కలగని అనుభూతి. ఇప్పుడు కొత్తగా ఏదో తన్మయత్వం కలుగుతోంది. ఆమె కొంచెం దగ్గరగా నా పక్కకే ఉంది. పలకరింపుగా నవ్వి, "ఎక్కడి నుంచి వచ్చారు?" అని అడిగింది. ఆ పలకరింపుతో నాకు ధైర్యం వచ్చింది. అప్పుడు నా పేరు, నేనెక్కడి నుంచి వచ్చానో, ఎందుకు వచ్చానో కారణం కూడా చెప్పాను. ఇద్దరం నడుస్తూ మాట్లాడుకుంటున్నాం. ఆ మాటల్లో గుడి బయటకు వచ్చేశాం. "ఓ, మీరు కౌలా, ఫెస్టివల్ కోసం వచ్చారా?" అంటూ తన పేరు నీలలోహిత అని చెప్పింది. ఓహ్, ఎంత అందమైన పేరు! అమ్మవారి పేరు. ఇంతలో నా సెల్ మోగింది. ఫోన్లో మాట్లాడుతూ ముందుకు నడుస్తున్నాను. కొన్ని క్షణాల తర్వాత తిరిగి చూస్తే ఆమె లేదు. అంతవరకు నా పక్కనే ఉన్న ఆమె ఇంతలో ఎలా మాయమైంది? అప్పటికే నేను బయటకొచ్చి చెప్పులు వేసుకునే ప్రదేశంలో ఉన్నాను. అక్కడ ఎటువంటి మలుపులు లేవు, వట్టి దుకాణాలు తప్ప. భలే ఆశ్చర్యంగా ఉందే అనుకున్నాను. చాలాసేపు ఆమె గుర్తుకొస్తూనే ఉంది. ఒకటే నిశ్చయం చేసుకున్నా, వెళ్లే రోజు వరకు గుడికి వెళ్ళాలి. పోయిన చోటే వెతుక్కోవాలి మరి. అదే, ఆమె మళ్ళీ కనిపిస్తుందేమో అనే ఆశ. ఆనాటి కార్యక్రమంలో నా పత్రాన్ని సమర్పించాను. మంచి స్పందన వచ్చింది. తెలుగు కవుల గురించి మిగిలిన రాష్ట్రాల వాళ్ళకి ఎక్కువగా తెలీదు. కాబట్టి అలాంటి వారి గొప్పతనాన్ని వివరించి చెప్పడానికో అవకాశం ఈ వేదిక ద్వారా దొరికినందుకు నా సంతోషాన్ని తెలియపరిచాను. ఆ రోజు సాయంకాలం మళ్లీ నదీ విహారానికి వెళ్ళాను. ఏకాంతంగా ఒడ్డున కూర్చొని సుళ్ళు తిరుగుతూ కదిలిపోయే ప్రవాహాన్ని చూస్తూ ఉండగా, ఎక్కడో సుదూరంలో విశాలంగా ఉన్న ఆకాశంలో ఉండే చంద్రబింబం అలల మీద తేలుతున్న క్షణంలో మెరుపులా నీలలోహిత మొహం మెరిసి మాయమైంది. తూర్పు రాష్ట్రాల్లో తొందరగా చీకటి పడిపోతుంది. సమయం పెద్దగా అవలేదు. కానీ టాక్సీ అతనికి చెప్పి ఉంచడం వల్ల అతను ఫోన్ చేశాడు. రోడ్డుకి అవతల పక్కన ఉన్నా రండి అని. హోటల్కి వెళ్ళి పక్క మీద పడుకున్నా. ఆ రాత్రంతా నా ఊహలు, తలపులు, ఆలోచనలు అన్నీ నీలలోహిత చుట్టూనే తిరిగాయి. మరునాడు పొద్దున్నే 8 లోపల గుడికి వెళ్ళిపోయాను. ఇక ఆ రోజు పూజారుల దాడిని తప్పించుకోలేకపోయాను. వాళ్లలో ఒక అతన్ని రమ్మనమని చెప్పాను. అతను ప్రత్యేక దర్శనపు టిక్కెట్ తేవడానికి వెళ్ళాడు. నన్ను అక్కడే ఉండమన్నాడు. ఎందుకైనా మంచిదని అతని ఫోన్ నెంబర్ తీసుకున్నాను. కానీ నా కాలు నిలవక నెమ్మదిగా నడుస్తూ అక్కడున్న శిల్పాలను చూడ్డానికి వెళ్ళాను. ఇప్పటికీ చెక్కు చెదరని అపూర్వ శిల్ప సంపద చూపరులలో ఆసక్తిని, సౌందర్య పిపాస, ఆధ్యాత్మిక భావాన్ని రేకెత్తిస్తుంది. అది చూస్తూ ఎందుకో వెనుదిరిగాను. కొంచెం దూరంలో ఆమె, నీలలోహిత. ఆమెకి దగ్గరవుతున్న కొద్దీ ఏదో సుగంధ పరిమళం చుట్టేసింది. వెంటనే ఆమెని పలకరించాను. ఆమె నవ్వింది. "దర్శనానికి పోలేదా?" అంది. నేను నోరు తెరిచి ఏదో చెప్పే లోపల ఆ పూజారి ఫోన్ చేశాడు, రమ్మనమని. నా కంగారు అర్థమయ్యి ఆమె వెళ్ళమన్నట్లు చేయి చూపింది. ఆ రోజు దేవీ దర్శనం పూజారి చెప్పిన స్థల విశేషాలతో అద్భుతంగా జరిగింది. సహజమైన ఔషధీ పరిమళ భరితమైన నీటి చలమలోంచి నీటి ఓట జాలువారే గుహాంతర్భాగమే ఈ కామాఖ్య ఆలయం. భూగర్భంలోకి చొచ్చుకుపోయినట్లు ఉండే మెట్లు. అంతా చీకటి. అక్కడ పట్టుచీర చుట్టి పుష్పాలతో కప్పి ఉంటుంది అమ్మవారు. అన్ని దేవాలయాల్లోలా ఇక్కడ మనకి ఎలాంటి శక్తి విగ్రహమూ కనిపించదు అని చెప్తున్నాడు. ఈ విషయాలన్నీ అప్పటికే 2-3 సార్లు వచ్చిన నాకు తెలుసు. అయినా ఎప్పటికప్పుడు కొత్తగానే అనిపిస్తుంది. చిత్రం ఏంటంటే గర్భాలయంలోంచి నేనొస్తుంటే నా ముందు నుంచి నీలలోహిత వెళుతోంది. అదే సంప్రదాయ కట్టులో ఉంది. నేనాశ్చర్యపోయాను. పూజారికి ఇప్పుడే వస్తానని చెప్పి ఆమె దగ్గరగా వెళ్ళి, "మీతో మాట్లాడాలి"
ఒక్క నిమిషం ఉండండి, వెళ్ళిపోకండి అని చెప్పి తిరిగి పూజారి దగ్గరకొచ్చి డబ్బులిచ్చి తీర్థప్రసాదాలు తీసుకొని వచ్చాను. నా మాట మన్నించి ఆమె అక్కడే ఉంది. రండి, కాసేపు ఇక్కడ కూర్చుందాం అని అక్కడున్న గట్టు చూపించింది. ఇక ఉండబట్టలేక, అదేంటి, మీరు లోపలికెలా వచ్చారు అంటే ఓ నవ్వు నవ్వింది. అవును, మీరేం చేస్తూ ఉంటారు? ఇక్కడ విమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. మరి మీ వాళ్ళు? మా వారు కేదార్నాథ్ దగ్గర పవర్ ప్లాంట్లో పనిచేస్తున్నారు. మరి పిల్లలు? చేతులతో మొత్తం చూపిస్తూ నవ్వింది. నాకు అర్థం కాలేదు ఆమె భావం. మరి మీరేం చేస్తుంటారు అని నన్ను అడిగింది. నా ఉద్యోగం వివరాలు, నా ఫ్యామిలీ గురించి కూడా చెప్పాను. అలా మాటల మధ్యలో చెప్పింది, ఆడపిల్ల పుట్టిందంటే ముఖం మార్చుకునే ఈ రోజుల్లో ఆడపిల్లలు పుడితే మటుకు ఇక్కడ గిరిజన జాతి వాళ్ళు పండగ చేసుకుంటారు. వాళ్ళకి ఆడపిల్లలంటే అంత ఇష్టం. అంతేకాదు, వాళ్ళు పెద్ద ఉత్సవం జరుపుకుంటారు. అది ఆడపిల్లకి వాళ్ళిచ్చే గౌరవం అని చెప్పింది. అంతేకాదు, తాతల నాటి నుంచి వచ్చే వారి ఆస్తి కూడా చిన్న కూతురికే దక్కుతుంది. అలాగే పెళ్ళయ్యాక ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళదు, అల్లుళ్ళే ఇల్లరికం వచ్చేస్తారు. ఒకవేళ ఎవరికైనా ఆడపిల్లలు పుట్టకపోతే మరో పిల్లని తెచ్చుకుని దత్తత తీసుకుంటారు. వారి పిల్లలకు తల్లి ఇంటి పేరే వస్తుందట. ఇదేదో బావుంది కదా, అక్కడ ఆడవాళ్లే ఇంటి బాధ్యత వహిస్తూ ఉంటారు. అంటే ఆ తెగలలో మాతృస్వామ్య వ్యవస్థ ఉన్నట్లుగా అనిపించింది. అయినా ఒకటి గమనించాను, తూర్పు రాష్ట్రాల్లో శక్తి ఆరాధనే ఎక్కువగా కనిపిస్తుంది అన్నాను. అవును, నిజమే అంది. ఎటువంటి సంకోచం లేకుండా, అనవసరపు బిడియాలు పోకుండా ఆమె మనసు విప్పి మాట్లాడటం బాగా అనిపించింది. పైగా ఆమె సమక్షంలో ఒక స్వాంతన కలుగుతోంది. మనసంతా హాయిగా, నిండుగా, మొహమాటాల ముసుగులు లేకుండా, అన్నిటికీ మించి చక్కని సంస్కారం. అందుకే ఆమె అనుమతితోనే అక్కడ ఉండే సెక్యూరిటీ అబ్బాయిని పిలిచి ఫొటోస్ తీయమన్నాను. అతను వచ్చి తీశాడు. వీలుంటే రేపు కలవండి, మా ప్రోగ్రాం అయిపోతుంది, రేపు మధ్యాహ్నం వెళ్ళిపోతాను అని చెప్పాను. బదులుగా నవ్వింది. ఆ రోజు ఫెస్ట్లో కవితా పఠనం జరిగింది. 2 కవితలు చదివాను. సాయంత్రం వరకు ముగింపు కార్యక్రమాలు నడిచాయి. ముగింపు కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ వచ్చారు. ఆయన కూడా స్వతహాగా కవి. సాహిత్యంతో ప్రవేశం ఉండడం వల్ల ఆయన కూడా ఒక కవిత చదివి వినిపించాడు. బ్రహ్మపుత్ర నది మీద రాసుకున్నది, నీ పేరు దుఃఖదాయిని అన్నది మాసిపోవాలి, నువ్వు అందరికీ స్నేహదాయినివే అని అర్థం వచ్చేలా ఉంది ఆ కవిత సారాంశం. ఆ రోజుతో కార్యక్రమాలు ముగిసిపోయాయి. చాలామంది వెళ్ళిపోతున్నారు. నా ఫ్లైట్ మటుకు మరునాడు మధ్యాహ్నం కావడంతో నేనుండిపోవాల్సి వచ్చింది. నాకు గౌహతిలో 2 ప్రదేశాలు ఇష్టం. ఒకటి బ్రహ్మపుత్ర నది ఒడ్డున గడపడం, రెండోది కామాఖ్య సన్నిధిలో. మరునాడు దేవీ దర్శనం చేసుకుంటాను కాబట్టి ఇప్పుడు నదీ దర్శనం చేసుకోవాలనుకున్నాను. ఆ రోజున అక్కడ ఉండిపోయిన వాళ్ళమందరం క్రూజ్లో తిరుగుదాం అనుకున్నాం. అందుకుగాను మేం విడిగా ఒక బోటు తీసుకోవడంతో అంతా మా ఇష్టారాజ్యం నడిచింది. కాసేపు పాటలు పాడి అంత్యాక్షరి ఆడాం. ఒకరిద్దరు చిన్న చిన్న కామెడీ స్కిట్స్ చేశారు. నేను 2 హిందీ పాటలు, ఒక గజల్ పాడాను. వాళ్ళు నాకు హిందీ ఎలా తెలుసు అని ఆశ్చర్యపోయారు. దానికి మా తాతగారు హిందీ పండిట్, ఆయన ఉర్దూ షాయిరీలు కూడా బాగా ఇష్టపడేవారు. నాన్నగారికి కూడా హిందీ బాగా వచ్చు. అలా మాకు ఆ భాష మీద కాస్త పట్టు వచ్చిందని చెప్పాను. అందరం డిన్నర్ బయట తినేసి ఒకళ్ళకొకళ్ళు వీడ్కోలు చెప్పుకుంటూ విడిపోయాం. బాగా అలసిపోవడంతో హోటల్కొచ్చి వెంటనే పడుకుండిపోయాను. ఆ రాత్రి నిద్రలో ఓ భయంకరమైన కల. నేను నదిలో పడి మునిగిపోతున్నాను. ఊపిరి ఆగిపోయిందని తెలిసిపోతోంది. నాకు నేనే కనిపిస్తున్నాను. అప్పుడు ఎవరిదో చెయ్యి, మొహం కనిపించడం లేదు. నేనున్నాను అన్నట్లు ప్రేమగా, ఆప్యాయంగా, ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మలా నిమురుతోంది. అంతే, తటాలున మెలకు వచ్చింది. టైం చూస్తే 4 అయింది.
ఇక అప్పటి నుంచి నిద్ర పట్టలేదు. ఎప్పుడెప్పుడు గుడికి వెళదామా అని ఉంది. నా తపన అర్థం చేసుకున్నట్లుగా తెల్లవారింది. నిజానికి ఇది తూర్పు కదా, సూర్యోదయం తొందరగా అవుతుంది. గబగబా తయారై గుడికి వెళ్ళిపోయాను. ఇంచుమించుగా 3 గంటలు గడిచాయి. ఎక్కడా నీలలోహిత జాడలేదు. పోనీలే ఎవరినైనా అడుగుదామని అక్కడున్న వాళ్ళని ఆమె ఆనవాళ్లు చెబుతూ అడిగాను. వాళ్ళు చెప్పలేకపోయారు. అప్పుడు గుర్తొచ్చి ఆ సెక్యూరిటీ అతన్ని అడిగాను. నిన్న మా ఇద్దరికి ఫోటో తీయమన్నాను కదా, ఆమె వచ్చిందా? నీకే ఫోటో తీశాను, నీతో పాటు ఎవరూ లేరు కదా అన్నాడు. అయ్యో అదేమిటి అనేసరికి ఇంకా వాడు విసుగ్గా మొహం పెట్టాడు. పోనీలే, వాడికి గుర్తులేదేమో అని. అయినా వాడికి నాకుండే ఆదుర్ద ఎందుకుంటుంది? ఆలోచిస్తుండగా పూజ సామాగ్రి తీసుకునే దుకాణం గుర్తొచ్చింది. వాళ్ళని అడిగాను. వాళ్ళు అదే సమాధానం. పోనీ చెప్పుల స్టాండ్? గబగబా బయటకు వెళ్ళి చెప్పుల స్టాండ్లో అడిగాను. వాళ్ళు తెలీదు అన్నారు. అరే, ఫోన్లో ఫొటోస్ ఉన్నాయి కదా, ఆ సంగతే మర్చిపోయాను అనుకుని వెంటనే ఫోన్ తీసి ఫొటోస్ చూస్తే ఏముంది? ఒక్క ఫోటో సరిగ్గా లేదు. అంతా అలుముకుపోయి ఉంది, నల్లగా. ఒక పక్కకి నా చెయ్యి మాత్రం కనిపిస్తుంది. చిచి, కెమెరా పనిచేయలేదు కాబోలు, లేదా వాడికి తీయడం రాకపోయి ఉండొచ్చు. ఎంత పని జరిగింది! ఓ 100 సార్లు అనుకున్నాను. ఇక చేసేదేమీ లేక నిన్నటి పూజారిని పిలిచి దర్శనం చేయించమని అడిగాను. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునొచ్చి అక్కడున్న గట్టు మీద కూర్చొని 2 రోజుల క్రితం ఇక్కడే ఈ గట్టు మీదే కూర్చొని ఆమె మాట్లాడిన మాటలు నెమరు వేసుకున్నాను. ఆ రోజు చెప్పిందంతా స్త్రీశక్తి గురించి, మాతృస్వామ్యం, ఇలా అంతా దేవీతత్వం గురించే. ఇంతలో హోటల్ నుంచి ఫోన్. చెక్అవుట్ టైం అయింది, రమ్మనమని. వెళుతూ వెళుతూ నీలలోహిత కనిపిస్తుందేమో అనే ఆశతో వెనక్కి చూసుకుంటూ వెళ్ళాను. హోటల్ ఖాళీ చేసి ఎయిర్పోర్ట్కెళ్ళి కూర్చున్నాను, ఫ్లైట్ కోసం ఎదురు చూస్తూ. ఆ రోజు భోజనం కూడా చేయాలనిపించలేదు. నా ఆలోచనలన్నీ నీలలోహిత చుట్టూ తిరుగుతున్నాయి. ఆమెను చూడలేకపోయానన్న బాధ ఉంది. అలాగే నిస్త్రాణగా ఉండిపోయాను. విండోలోంచి చూస్తున్న నాకు ఆకాశం ఒక పక్క నీలంగా, మరో పక్క ఎర్రగా కనిపిస్తోంది. అచ్చం నీలలోహితల్లా. అప్పుడు చటుక్కున తట్టింది. నీలలోహిత అంటే అమ్మవారు కదా, నీలలోహితుడు అంటే శివుడు. అంటే అంటే ఆమె. అపూర్వమైన అనుభవాలకి అర్థాలు వెతకకూడదేమో, వాటిని స్వీకరించడమే సరైనదేమో అనిపించింది. నీలలోహిత దేవత, ఆత్మ తెలీదు. నా మటుకు ఆమెను చూడడం, కలవడం, మాట్లాడడం ఓ దివ్యానుభూతి, ఓ అపురూప అనుభవం. మణి వడ్లమాని గారు మద్రాసులో జన్మించారు. వీరి బాల్యం కూడా కొంతకాలం అక్కడే గడిచింది. వీరి హైస్కూల్ జీవితం తూర్పుగోదావరి జిల్లాలో గడిచింది. వివాహమైన తరువాత నుండి వీరు హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. 2010లో ఉద్యోగం నుండి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అప్పటి నుండి సాహిత్యాభిలాషతో రచనలు చేయడం మొదలుపెట్టారు. వీరు రాసిన మొదటి కథ కౌముది అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది. నవ్య, ఆంధ్రభూమి, స్వాతి, తెలుగు వెలుగు, విపుల, రచన, జాగృతి, ఉషా పత్రిక, సాహో వంటి వార మాసపత్రికల్లోనూ, ఆంధ్రప్రభ, సాక్షి, నమస్తే తెలంగాణ, మన తెలంగాణ వంటి దినపత్రికల్లోనూ, విశాలాంధ్ర వారి దీపావళి సంచికలోనూ, అంతర్జాల పత్రికలైన కౌముది, మధురవాణి, సంచిక, రస్తా, సహరి, నిత్య కథా మంజరి, రవళిలో కూడా కథలు ప్రచురింపబడ్డాయి. అదేవిధంగా వీరి కథలు ఆకాశవాణిలో కూడా వినిపించబడ్డాయి. చతుర మాసపత్రికలో తొలి నవల జీవితం ఓ ప్రవాహం ప్రచురింపబడింది. రెండవ నవల కాశీపట్నం చూడరబాబు జాగృతి వారపత్రికలో సీరియల్గా వెలువడింది.
3వ నవల ప్రయాణం ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారంలో ప్రచురితమైంది. ఎన్నో అంతర్జాల పత్రికలలో వీరి కథలకు బహుమతులు వచ్చాయి. త్వరగా ఫౌండేషన్ వారు నిర్వహించిన కథల పోటీలో ఉత్తమ బహుమతి, విశాఖ సంస్కృతి వారు నిర్వహించిన కథల పోటీలో ఉత్తమ బహుమతి, విశాలాక్షి మాసపత్రిక నిర్వహించిన కథల పోటీలో మొదటి బహుమతి, ఇలా ఎన్నెన్నో బహుమతులను గెలుచుకున్నారు. ఇప్పటిదాకా రాసిన కథల సంఖ్య దాదాపుగా 100కు పైన ఉన్నాయి. వీరి కథలు వాత్సల్య గోదావరి, కాశీపట్నం చూడరబాబు, మనం, గెలుపు గాయాలు పేర్లతో కథా సంపుటిగా వెలువడ్డాయి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.